జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. నేను మీ ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ని మాట్లాడుతా ఉన్నాను. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిగా ఇవాళ ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఇవాళ ఒక రాజకీయ పార్టీ ప్రచార రథాన్ని తోలుకపోతున్నటువంటి, ఆ వాహనాన్ని నడుపుతున్నటువంటి మా డ్రైవర్ మీద స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అధికారం ఉండని, ఇంకేదైనా ఉండని, మా డ్రైవర్ అన్నలు ప్రచార రథాలు నడుపుతున్నటువంటి, లేకపోతే ఈ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు మనుషులందరినీ కూడా మా వాళ్ళు వారి వారి మీటింగ్లకు చేరవేస్తూ ఉంటారు మా డ్రైవర్లు. కానీ వాళ్ళ మీద మీ ప్రతాపాలు, మీ యొక్క రాజకీయ పలుకుబడి, మీరు పెద్ద కండలు తిరిగిన వీరుడు లెక్క మా డ్రైవర్ల మీద మీ కోపతాపాలు చూపిస్తారంటే గతంలో కూడా చెప్పిన. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రిని ముడ్డిలు ఇరిగినట్టు, తుడ్డిలు ఇరిగినట్టు కింద పడేటట్టు తొక్కినాం బిడ్డను. మేము ఆంధ్రాకు వచ్చినప్పుడు మీరు దాడి చేసిరు కదా. నేను చెప్తున్నా శ్రీకాంత్ రెడ్డి బిడ్డ, నువ్వు రాజకీయం చేసుకో, మంచి మర్యాద ఉంటుంది. నువ్వు రాజకీయం కాకుండా డ్రైవర్ల మీద దాడి చేస్తా. గతంలో కూడా డ్రైవర్ల స్టాండ్ అడిగితే సిద్ధార్థ గౌడ్ మీద, అంటే నా మీద అటెంప్ట్ మర్డర్లు, కిడ్నాపులు, రేపులు, లేకపోతే బలవత్కరణాలు ఇవన్నీ పెట్టి నా మీద ఇబ్బంది పెట్టినావు. అయినా పోనీ సన్నాసి కొడుకని వదిలినా. బిడ్డ, నీకు మంచి మర్యాదతోటి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇది రిక్వెస్ట్ కాదు, నీవు కాదు, నీ అయ్యా ఇంకా ఆయన అయ్య వచ్చినా కూడా బిడ్డ నీకు బరాబర్ వార్నింగ్ ఇస్తున్నా. డ్రైవర్ల జోలికి పోయి ఏ ప్రచార రథమైన మా డ్రైవర్లు నడుపుతుంటారు. మా డ్రైవర్ల జోలికి వస్తే బిడ్డ నీ గుడ్డ లోడు తీసి నడి రోడ్డు మీద, నీ గుడ్డ లోడు తీసి నడి రోడ్డు మీద డ్రైవర్లు అందరం ఏకమై బరాబర్ గుడ్డ లోడు తీసి కొట్టే రోజు దగ్గరలోనే ఉన్నది. రాజకీయంగా చేయి, కాదనం. డ్రైవర్ల మీద దాడి చేయనికేం నీ అయ్యా జాగిరా? ఇది రౌడీ ఆరాబాయ్, డ్రైవర్లను కొడతావా? బరాబర్ నీకు మంచి వార్నింగ్, ఇది రిక్వెస్ట్ లేవు. నువ్వు రాబాయ్, నిన్ను అడుక్కోనికి మీ పన్నోళ్ళమా? మేము డ్రైవర్లం. మేము లేకపోతే నీ ప్రచార రథాలు తోలేటోడు ఉండాడు, నీ మీటింగ్కు పబ్లిక్ని తీసుకొచ్చేటోళ్ళం ఉండారు. మా డ్రైవర్ల మీద మీ ప్రతాపాలా? ఏడరాబాయ్ రౌడీలాను? నీ రౌడీగిరి, గుండాగిరి బరాబర్ చెప్తున్నా. డ్రైవర్ కార్మికుల జోలికి వస్తే బిడ్డ నీకు రాబోయే ఎలక్షన్లో రాజకీయ సమాధి కడతా నువ్వు అనుకుంటున్నావు. నీవు కాదు, నీ ముఖ్యమంత్రికి కూడా రాజకీయ సమాధి కడతాను. నువ్వేమో నకరాలు ఆడుతున్నావేమో బిడ్డ. నీకు మంచి మర్యాదతో చెప్తున్నా. డ్రైవర్ల జోలికి వస్తే, డ్రైవర్ల మీద దాడి చేస్తే నీ గుడ్డలోడు తీసి కొట్టుడు నిజమే, నిన్ను రాజకీయంగా బొందబెట్టుడు నిజమే. గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తూ రాష్ట్రంలో ఉన్న నా డ్రైవర్ కుటుంబీకులందరికీ చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఎవడైనా డ్రైవర్ల జోలికి వస్తే అందరు ఏకమై బరాబర్ ఏకతాటి మీదకి వచ్చి, ఇటువంటి కొడుకులు, సన్నాసి కొడుకులు ఉన్నారు. ఈ రాయచోట్లో ఉన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి లెక్క వాడిని మనుషులు ఎవడో వచ్చి కొడితే, డ్రైవర్ను కొడితే మేము నిరక్షరాస్యులు రోడ్ల మీద నిలబడాలా, నిర్జీవులై నిలబడాలా. గిట్లా కాకుండా ఉండాలంటే ఎవడైనా డ్రైవర్ల జోలికి వచ్చి డ్రైవర్ల మీద దాడి చేస్తే వాడిని బరాబర్ గుడ్డలు తీసి కొట్టురు కొడుకును. మేము చూసుకుంటా. ఏడికైతే ఆడికైంది, ఏం కేసులు అయితే అదైనాయి. మంచి మర్యాదతో చెప్తే వింటలేరు. ఏమైనా బలిసి కొట్టుకుర్రా? డ్రైవర్ లేకపోతే మీ ప్రచార రథాలు తిరగవు. డ్రైవర్ లేకపోతే మీ యొక్క మీటింగులకు మనుషులు తీసుకురాలేరు. మేము డ్రైవర్ కార్మికులమై రవాణా కార్మిక చట్టాలు 2 మంత్రులు మా దగ్గర ఉన్నా, మా పేరు మీద 2 మంత్రులు ఉన్నాడు. ఒకడేమో రవాణా మంత్రి, ఇంకోటి కార్మిక మంత్రి. నువ్వేం చేస్తున్నావు? మా మీదనే దాడి చేస్తున్నావు. తగిన బుద్ధి చెప్తాం బిడ్డ, హెచ్చరిస్తున్నా. శ్రీకాంత్ రెడ్డి, నీ రాజకీయంలోకి చేసుకుంటావా, లేకపోతే డ్రైవర్లతో గుడ్డలు తీసి కొట్టిపించుకుంటావా? ఛాయిస్ నీకే ఇస్తున్నా. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. ధన్యవాదాలు మిత్రులారా.